ఇగో అధికారులు కొందరు అధికారులు సంపాదన ధ్యేయంగా ఉన్నారట. మరి అలా లిస్టు కూడా బయట పెట్టాలి. అలాంటి వాళ్ళకు నో ప్రయారిటీ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకు ప్రాధాన్యత చిట్ చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీటింగ్. తర్వాత దీంట్లో మావోయిస్టులకు సంబంధించి కూడా ఒక అంశం చర్చకు వచ్చిందట. ఏంది అసలు మావోయిస్టులను వాళ్ళ మీద జరుగుతున్నటువంటి ఈ దాడులు ఏవైతే ఉన్నాయో ఆపరేషన్ కగారు, ఆపరేషన్ కర్రెగుట్టలు వీటన్నిటిని కూడా ఆపాలని చెప్పేసి ప్రొఫెసర్ అరగోపాల్ నేతృత్వంలో జస్టిస్ చంద్రకుమార్ నేతృత్వంలో రేవంత్ రెడ్డిని కలిసి మొన్న ఒక వినతి పత్రం ఇచ్చిర్రు. అయితే జానారెడ్డి దగ్గర ఆ విషయం ఎందుకు ప్రస్తావించిందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జానారెడ్డి హోంశాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయన ఆధ్వర్యంలోనే మావోయిస్టులతోటి ఆర్కే, గణేష్, అమర్ ఇట్లాంటి ముఖ్య నాయకులతోటి జానారెడ్డి చర్చలు జరిపినప్పుడు సరే విఫలమైనయా సఫలమైనయా సెకండరీ. కాబట్టి ఆ చర్చలు జరిపినటువంటి అనుభవం ఉన్నది కాబట్టి ఆ అనుభవం కొంత ఇప్పుడు ఉపయోగపడుతుందేమో. కాబట్టి దీని మీద కాంగ్రెస్ పార్టీ కేంద్రం నాయకత్వం ఏదైనా ఒక నిర్ణయానికి వస్తే ఆ నిర్ణయాన్ని మేము అమలు చేస్తామంటున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి మావోయిస్టులను చంపాలని ఉన్నదా? మరి మీ నిర్ణయం ఏంది? ఇక మీరే గెలుకురు కాబట్టి ఈ మావోయిస్టుల మీద ఆపరేషన్ కగారు మీద అన్ని పార్టీలు ఒక బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఈ రెండు పార్టీలు తప్ప అన్ని ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. ఆపరేషన్ కగారును ఆపాలని చెప్తున్నారు. మరి బీజేపీ ఎట్లాగో వాళ్ళకి సపోర్ట్ చేయదు, ఆపరేషన్ కగార్కే సపోర్ట్ చేస్తుంది. వాళ్ళని ఏరివేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. అమిత్ షా బల్లగుద్ది చెప్పిండు ఏమని, మార్చి 2026 కల్లా మావోయిజాన్ని అంతం చేస్తామని. ఇక వాళ్ళు వినరు, వాళ్ళు చెప్పారు. మరి కాంగ్రెస్ పార్టీ విధానం కూడా చెప్పాలి కదా. కాంగ్రెస్ పార్టీ మావోయిస్టుల మీద ఈ ఆపరేషన్ కగారు మీద వాళ్ళ వైఖరి ఏంటో చెప్పాలి. ఇప్పటికి డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆపరేషన్ కగారు మీద తమ అభిప్రాయాన్ని తెలియజేయాలి. సంపడం కరెక్టేనా లేదా ఆపరేషన్ కగారును ఆపివేయమంటారా వెంటనే చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వేల మంది ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయి. ప్రాణాలు ఎవరైనా ప్రాణాలే. ఆ మావోయిస్టులు కూడా పాకిస్తాన్లో ఏం కాదు, బంగ్లాదేశ్లు కాదు, వేరే దేశం సంబంధించిన టెర్రరిస్టులు కాదు, మన దేశ పౌరులే, మన వాళ్ళే. హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, దాంట్లో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి మన దేశ బిడ్డలను మనమే చంపుకోవడం కరెక్ట్ కాదు అనేటువంటిది సత్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఈ కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తొందరగా తెలుసుకొని దాని మీద ఒక వైఖరి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది.